అందరికీ నమస్తే. నా పేరు నరేష్ పిలిగుండ్ల. అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక మాట చెప్పాలి. నేను కూడా ఒక హిందువునే. మా ఇంట్లో కూడా హిందూ దేవుళ్ళని, దేవతలనే మొక్కుతాం. రీసెంట్‌గా అయినా దివాళీ రోజు కూడా మా ఇంట్లో లక్ష్మీ పూజ మంచిగానే చేసుకున్నాం. నేను గుడులు కూలగొట్టేటోళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. అట్ ద సేమ్ టైం గుడులు కట్టాలి అనుకునేటోళ్ళకు వ్యతిరేకం కూడా కాదు. సో నేను ఈ మాట ఎందుకు చెప్పాల్సొస్తుంది అంటే, ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతది. అది ఒకసారి పోస్టర్ చూడండి. ఈ పోస్టర్లు ఉన్నాయని ఎవరో కాదు, మన సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ కుమార్ గారు. సో ఈ పోస్టర్ ఒక సోషల్ ప్లాట్ఫామ్లో చూసిన నేను, టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు అప్లోడ్ చేసినట్టున్నారు. సో ఇక్కడ ముచ్చట ఏంది యాక్చువల్గా అంటే, ఈ పోస్టర్ చూసినప్పుడు ఫస్ట్ కపుల్ ఆఫ్ లైన్స్ చూసినప్పుడు ఫర్ అ మూమెంట్ నేను వావ్, బండి సంజయ్ గారు జూబ్లీ హిల్స్లోని బస్తీ గురించి మాట్లాడుతున్నారా, గ్రేట్ అని అనుకున్నా. నెక్స్ట్ 2-3 లైన్లు చూసినప్పుడు ఆయన ఏమన్నారంటే, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో బీజేపీని కనుక గెలిపిస్తే బంజారా హిల్స్లో కూలగొట్టిన పెద్దమ్మ గుడిని కట్టిస్తాం అని అన్నారు. అసలు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్కి బంజారా హిల్స్ పెద్దమ్మ గుడి కట్టడానికి సంబంధం ఏముంది సార్? అసలు ఏంది సార్ ఇది? అంటే బంజారా హిల్స్ పెద్దమ్మ గుడి ఇన్సిడెంట్ అయ్యి కూడా ఆల్మోస్ట్ ఒక 3 months ఏమో అవుతుంది. అంటే మీరు గుళ్ళు కట్టియాలి అంటే మిమ్మల్ని ప్రజలు ప్రతి ఎలక్షన్స్లో గెలిపియాలన్నా మిమ్మల్ని? దేశంలో మీరు అధికారంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. మీతో సహా 2 మంత్రులు ఉన్నారు. సో ఇప్పటికి కూడా మిమ్మల్ని గెలిపియాలి, అప్పుడే మీరు ఏమైనా పనులు చేస్తారు. మిమ్మల్ని గెలిపించకపోతే మీరు ఏ పనులు కూడా ఏం చెయ్యలేరు అయితే. సార్, మీరు జూబ్లీ హిల్స్లోని బస్తీల గురించి మాట్లాడి, అక్కడ డెవలప్మెంట్ గురించి మాట్లాడి, అక్కడ రోడ్లు ఎట్లున్నాయి, అక్కడ బేసిక్ ఎమ్యూనిటీస్ ఉన్నాయా లేవా, స్కూల్స్ బాగున్నాయా లేవా, కాలేజీలు బాగున్నాయా లేవా, హాస్పిటల్ బాగున్నాయా లేవా, వాటిని మేము డెవలప్ చేస్తాం అని చెప్పి ప్రజల ముందుకు వస్తే బాగుంటుంది సార్. గుడి పేరు తీసుకొని ప్రజల ముందుకు రావడం బాగాలేదు. అండ్ ఇక్కడ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ పబ్లిక్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, కొంతమంది లోకల్ నాన్ లోకల్ అంటారు, కొంతమంది గుళ్ళు అంటారు, కొంతమంది ఇంకోటి అంటారు. మీరు మాత్రం మీకు ఎవరైతే డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారో, డెవలప్మెంట్ చేస్తాను అని అంటున్నారో, అది ఇండిపెండెంట్ అయినా సరే వాళ్ళకు మాత్రమే ఓటేయండి. వాళ్ళతోని మాత్రమే డెవలప్మెంట్ సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ.